హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ నాని. గైస్, నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పాను. ఏపీ ఎంసెట్, ఏపీ ఈసెట్, ఏపీ పాల్సెట్ గురించి మూడింటి గురించి చెప్తానని. సో ఈ రోజు ఏంటంటే ఏపీ పాల్సెట్ గురించి చెప్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ ఒక్కటి వినండి. సో ఏం చేయాల్సి ఉండదు, మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ అందరూ ఎగ్జామ్ రాశారు, చాలా మంది రాశారు. సో రాసిన వాళ్ళకి కొంత ర్యాంక్ వచ్చింది, కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అవ్వకుండా వదిలేశారు. క్వాలిఫై అవ్వడం వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా ఎంటర్ చేసుకుంటారు అనుకోండి. ఇంటర్ కానీ ఐటీఐ కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడికి అది నన్ ఆఫ్ బిజినెస్. మనకి ఇప్పుడు ఏంటంటే పాలసీ, ఇప్పుడు ర్యాంక్ వచ్చింది, ఎగ్జామ్ రాశారు, ర్యాంక్ వచ్చేసింది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్ బెటర్ ఏంటి అనుకుంటాం. సో ఇది డైరెక్ట్ ప్రాసెస్ కాదు. సో ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 1 to 1 lakh మెంబర్స్ రాస్తారు ఎగ్జామ్ కదా. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇందులో ఎంత ఒక 1 lakh మెంబర్స్ కాదు, నియర్లీ 1.5 lakh మెంబర్స్ వరకు ఎగ్జామ్స్ రాస్తారు. ఇందులో 1 to 1 lakh మెంబర్స్ వరకు ర్యాంక్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్ అంటే పెట్టడానికి ఆప్షన్స్ ఎలా అనేది తెలియదు కదా. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనం మెయిన్ గా 1 to 10,000 అనుకోండి. 1 to 10,000 ఒక రోజు, 10,000 1 to 20,000 అలాగా. మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అంటే లైక్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అసలు ఏంటి? ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ప్రతి డీటెయిల్స్, మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా ప్రతి దాంట్లో. నేను కొన్ని ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు అది చూడండి, చూసి ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏంటేం కావాలంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని నేను ఇస్తాను కదా. ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. ఇఫ్ ఒకవేళ మనకి 10th మార్క్స్ లిస్ట్ లో ఒకలా వచ్చి నేమ్ ఆధార్ కార్డ్ లో వచ్చిందంటే వెంటనే ఈ డేట్స్ రాకముందే వెంటనే చేంజ్ చేసేయండి. ఫస్ట్ ఎలా అయితే 10th మార్క్ లిస్ట్ లో ఎలాగైతే నేమ్ ఉందో సేమ్ అలానే ఆధార్ కార్డ్ లో ఉండాలి. ఇంకా ఫ్యూచర్ లో ఇదే ఒకటే వెళ్తుంది. ఇప్పుడు మనం పాలసీట్ లో ఏదైతే నేమ్ ఇస్తామో ఇంక అలాగే అదే వెళ్తుంది అనమాట. సో 10th లో ఎలా పేరు ఉంటే ఆ పేరునే ఇంక మనం వాడాలి. సో ఇది ఫస్ట్ మెయిన్ గా ఇది చెక్ చేసుకోండి. సేమ్ ఇది అయిపోయిన తర్వాత ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఇవన్నీ సరే ఏం చేస్తారంటే ప్రతిదీ సేమ్ 10th మార్క్ లిస్ట్ లో నేమ్ ఎలా ఉందో సేమ్ అది ఇలాగే ఉండాలి. ఉంటేనే మనకి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. లేదంటే మన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మెయిన్ ఇదే. అసలు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది హెచ్ఎల్సీస్ దగ్గర జరుగుతుంది. అసలు ఈ హెచ్ఎల్సీస్ అంటే ఏంటి? హెచ్ఎల్సీస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కి ఒక హెచ్ఎల్సీస్ ఉంది అనుకోండి. లైక్ ఇప్పుడు శ్రీకాకుళంకి ఒక హెచ్ఎల్సీ ఉంటది. అది అక్కడ ఉమెన్స్ పాలిటెక్నిక్ దగ్గర ఉంటది శ్రీకాకుళంలో. సో ఇది విజయనగరంకి ఒక ఎంవిజిఆర్ దగ్గర ఎక్కడో దగ్గర పెడతారు అనమాట. అలా ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాకుళం తీసుకున్నాం అనుకోండి. ఇది 1 to 1 lakh మెంబర్స్ ఉంటారు. ఈ 1 to 1 lakh అందరూ కలిపి ఒక శ్రీకాకుళంలో ఉండరు కదా, అవునా కదా. ఇప్పుడు అందరూ ఒక శ్రీకాకుళంలో ఉంటారు. ఇది ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక 20K ర్యాంక్ అనుకోండి. ఈ 1 to 1 lakh లో ఒక 10 days స్కెడ్యూల్ ఇచ్చారు. లైక్ ఇప్పుడు ఏంటంటే 1 to 1 lakh అంటే ఒక 10 days స్కెడ్యూల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఈరోజు తెలీదు, ఒక ఎక్స్ డేట్ అనుకుందాం. ఈ రోజు డేట్ కి 1 to 10,000 మెంబర్స్ రావాలి అంటే ఈ ర్యాంక్ మధ్యలో ఉన్న వాళ్ళే, ఓన్లీ 1 to ఈ 10,000 మెంబర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే ఆ రోజు అక్కడికి వచ్చి అటెండ్ అవ్వాలి. లైక్ అటెండ్ అయ్యి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది మన మొబైల్ కి. ఆ పాస్వర్డ్ ని దాచండి, చెప్తాను దాని గురించి కూడా. సో 1 to 10,000 అయిపోయింది. నాది ఎంత 20,000 లోపల కాబట్టి 20,000 అప్పుడు 10,000 1 to 20,000 మధ్యలో ఉన్న నేను వెళ్తాను. వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని మనకు ఒక కోడ్ పట్టుకొని వస్తాను. అయిపోయింది దగ్గర. ఇది అయిపోయిన 1 week తర్వాత, ఈ 10 days స్కెడ్యూల్ అయిపోయిన 1 week తర్వాత మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ ఏంటి అసలు? ఈ వెబ్ ఆప్షన్స్ మెయిన్ మనకి కాలేజెస్ ఏ బ్రాంచ్ పెట్టాలనేది ఇక్కడ మెయిన్. నేను ఓన్లీ 2 బ్రాంచెస్ ఇప్పుడు మెయిన్ గా అన్నింటిలో చెప్తారు. బట్ మీకు ఏది ఉన్నా సరే మీ ఇష్టం, ఇంకా నాకు సంబంధం లేదు. బట్ మీకు ఏ బ్రాంచ్ చేయాలనుకుంటే ఆ బ్రాంచ్ చేయండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. సో ఫస్ట్ ఏంటంటే నేను 2 బ్రాంచెస్ ఓన్లీ సిఎస్సి అండ్ ఇవి సిఎస్సి లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆ స్పెషలైజేషన్ కూడా మీ ఇష్టం. కొన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేస్తాయి, గవర్నమెంట్ కాలేజ్ అయితే స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేయదు. సో కొన్ని ప్రైవేట్ కాలేజ్ అయితే స్పెషలైజేషన్ చేయాలనుకుంటే
మనం అందులో అప్లై అదే లైక్ వెబ్ ఆప్షన్స్ అది పెట్టుకోవచ్చు. ఇది స్పెషలైజేషన్ కాదు. నాకు సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఉంటాయి, కోర్ సిఎస్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటది మనకి ఈసీకి వచ్చేసరికి అదే చెప్పాను కదా, సెకండ్ వన్ ఏంటంటే ఈసీఈ. సో ఈసీఈ సింగిల్ ఉంటది. సో మనం బీటెక్ కి అప్పటికి వెళ్ళేసరికి మనకి ఏంటంటే విఎల్ఎస్ఐ, డబ్ల్యూవిటి అనేసి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఇది సేమ్ ఈ ఈసీదే, బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి విఎల్ఎస్ఐ ఇవన్నీ చాలా ఇంకా ఉంటది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏపీ ఈసెట్ ఒకటి ఉంది, ఏపీ ఎంసెట్ ఒకటి ఉంది. సో దాని గురించి ప్రతి ఒక్కటి మాట్లాడదాం. సో ఇక్కడ వరకు ఇది. సో 2 బ్రాంచెస్ సిఎస్సి, ఈసీఈ, ఈ 2 బ్రాంచెస్ చూసుకోండి, మీ ఇష్టం. మాక్సిమం నెక్స్ట్ 6 years లో భూమి అయ్యేది మాత్రం ఈసీఈ. ఎందుకు ఈసీ అన్నానంటే ఇప్పుడు మన మోడీ గారు కూడా చెప్పారు అనమాట. ఏం చెప్పారు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అనేవి పెంచాలి, ఇది ఇంక్రీజ్ చేయాలి అని. సో ఈ ఇండస్ట్రీస్ పెరగడం వల్ల మనకి ఏంటంటే జాబ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓన్లీ ఈసీఈ స్టూడెంట్స్ మాక్సిమం ఈ జాబ్స్ క్రాక్ చేయడానికి యూజ్ అంటే ఈజీ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే వాళ్ళు ఈ పాల్ సెట్ చేసే వాళ్ళు కానీ, ఓన్లీ బీటెక్ లో ఈసీఈ చేసే వాళ్ళు కానీ చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది, మనం ఎక్కువ దూరం వెళ్ళిపోకూడదు. సో ఇక్కడ కొంతవరకు ఓకే. ఈసీఈ బ్రాంచ్ ఫస్ట్ నాకు తెలిసిన వరకు నేను 3 డిస్ట్రిక్ట్స్ అనుకుంటా, అంతే. 3 ఓన్లీ 3 డిస్ట్రిక్ట్సే చెప్తా. నాకు తెలిసిన వరకు ఆ డిస్ట్రిక్ట్సే. నాతో కొంతమంది చదువుకున్నారు, ఆ డిస్ట్రిక్ట్ లో చాలా బాగున్నాయి, కాలేజెస్ బాగున్నాయి, ఫ్యాకల్టీస్ బాగున్నాయి, నెక్స్ట్ ల్యాబ్స్ బాగున్నాయి. ఫస్ట్ మెయిన్ గా ఏం తెలుసా, ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే మెయిన్ గా కావాల్సింది అంటే పాలిసెట్ వచ్చేసరికి ల్యాబ్స్ ఉన్నాయా లేవా, ప్రాక్టికల్స్ సరిగ్గా చేస్తారు లేదా, ఫ్యాకల్టీ ఉందా లేదా, ప్లేస్మెంట్స్ వస్తాయి లేదా, ఈ పాయింట్స్ చూసుకుని సరిపోద్ది. ఆ కాలేజ్ కొంచెం బాగున్నట్టే. సో నేను కొన్ని కాలేజ్ అబ్జర్వ్ చేసినవి ఏంటంటే, అంటే నాకు తెలిసిన సర్కిల్లో అయితే శ్రీకాకుళంకి వచ్చేసరికి ఫస్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ పెట్టండి. ఏ ర్యాంక్ వచ్చినా సరే ఆంధ్ర పాలిటెక్నిక్ పెట్టండి. వస్తే వస్తుంది, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇంకా ఏదో ఒకటి రావచ్చు. సో ఆంధ్ర పాలిటెక్నిక్ ఫస్ట్ పెట్టండి. ఆంధ్ర పాలిటెక్నిక్ పెట్టిన తర్వాత శ్రీకాకుళం ఈసీఈ చెప్పాను కదా, శ్రీకాకుళంలో ఆంధ్ర వలసలో ఒకటే ఒక కాలేజ్ ఈసీఈ, అక్కడ పెట్టేయండి. మీకు ఒక 15K అంటే 1 to 15K ర్యాంక్ మధ్యలో 15 అంటే ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆంధ్ర వలసది ఏఎండివి ఇదిగోండి చూసుకోండి. అవి కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. 2024 కట్ ఆఫ్. సో మనం కట్ ఆఫ్ చూసుకొని పెట్టుకోండి. ఓకేనా, మాక్సిమం 15K లోపల ఉన్నాయి. సో 15K చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా, అదే లైక్ వెబ్ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆంధ్ర పాలిటిక్స్, సెకండ్ ఏమో ఈసీ ఇక్కడ. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఓకే సిఎస్సి చేయాలనుకుంటే శ్రీకాకుళం, అమ్మాయిలు అయితే ఉమెన్స్ పెట్టుకోండి, బాయ్స్ అయితే మెయిన్ శ్రీకాకుళం క్యాంపస్ పెట్టుకోండి. 2 బాగుంటాయి, చాలా బాగుంటాయి 2 కూడా. సో నేను అది ఓన్లీ గర్ల్స్ అదే పెట్టుకోవాలి, ఓన్లీ బాయ్స్ ఇదే పెట్టుకోవాలని కాదు, గర్ల్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటది. సో మెయిన్ గా అదే. సో సిఎస్సి అది కూడా బాగుంటది. సిఎస్సి తర్వాత ఇంకేమున్నాయి, ఇది చెప్పాను కదా, ఈసీ అది ఆంధ్ర పాలిటెక్నిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, ఈ శ్రీకాకుళం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, విశాఖపట్నంకి వచ్చేసరికి విశాఖపట్నంలో 3 కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ కాలేజ్ పెందుర్తిలో ఈసీఈ పెట్టండి. నెక్స్ట్ అది కూడా ఎంత 25K లోపల ఉంటేనే పెందుర్తి, అనకాపల్లి, విశాఖపట్నం పెట్టండి. 25K తరువాత 30K రేంజ్ మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఒక కాలేజ్ చెప్తాను, ఆ కాలేజ్ పెట్టండి. పివిపిఎం పార్వతీపురంలో ఒక కాలేజ్ ఉంటది. 30 అంటే 25 to 30K మధ్యలో అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా చాలా బాగుంటది. నేను చెప్తున్న వరకు అయితే నాకు తెలిసిన వరకు ఈసీఈ బాగుంటది అనేసి అనుకుంటున్నాను. సో ఈసీఈ ఇది ర్యాంక్స్ కూడా కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. మనకి అక్కడ ఏంటిది ట్రిపుల్ అయితే చాలా ఎక్కువ ర్యాంక్ ఉన్న వస్తుంది, అంటే చాలా ఎక్కువ అంటే 40K ఉన్నా సరే మనకి ట్రిపుల్ లో వస్తుంది. సో ఈసీఈ చదవాలనుకుంటే ఇది పార్వతీపురం 30K లోపల ఉంటే పెట్టేయండి. ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పెట్టుకోండి. సో ఇది అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ వరకు ఎన్ని అయిపోయి, శ్రీకాకుళం, ఆంధ్ర పాలిటెక్నిక్, పార్వతీపురం, నెక్స్ట్ వైజాగ్, ఈ 4 కవర్ అయిపోయి. సో అయిపోయింది, కాలేజ్ లిస్ట్ అయిపోయింది. ఈ కాలేజ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ అన్న నేను ఒకవేళ ఇంకో కాలేజ్ పెట్టాలనుకుంటున్నా, చేంజ్ అవుతుంది. సో దానికి 2 days టైం ఇస్తాడు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఈ 2 days టైం అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటి, ఈ 2 days తర్వాత ఇంకొక 2-3 days టైం తీసుకొని కాలేజ్ అనేది అలౌట్ అవుతాయి. కాలేజ్ ఎలా అలౌట్ అవుతాయి, ఫస్ట్ మన ర్యాంక్, కేటగిరీ, నెక్స్ట్ బ్రాంచ్, ఆ బ్రాంచ్ కట్ ఆఫ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకొని అప్పుడు మనకి కాలేజ్ అనేది అలౌట్ చేస్తారు. అర్థమైందిగా.
వరకు ఈ ప్రాసెస్ అంతా అర్థమైంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, తర్వాత చేంజ్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఇంకొక డౌట్, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏవైనా కొంచెం తప్పులు ఉంటే అక్కడ ఖచ్చితంగా హెచ్ఎల్సీకి అడగండి. హెచ్ఎల్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారు. సో నేను ఏంటంటే ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఏపీ పాల్ సెట్వి, నేను వెంటనే మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను. సో ప్రతి ఒక్కరు చూడండి. సో ఇదనమాట ఓవరాల్. మీకు అర్థమైంది కదా. ఇది ఓవరాల్ చెప్తున్నా. పెట్టుకున్నప్పుడు నాకు తెలిసిన వరకు ఈ 3 కాలేజీలు నాకు తెలిసిన వరకు బాగున్నాయి. సో మీకు ఎవరైనా మీ ఎవరు బ్రదర్స్ ఎవరైనా చెప్తే పెట్టుకోండి, నో ప్రాబ్లం. నాకు తెలిసిన వరకు ఈ కాలేజెస్. సో వీడియో లెంత్ ఉందనేసి స్కిప్ చేయకండి. వీడియో అయితే ఫుల్ గా చూస్తేనే ప్రతి పాయింట్ అర్థమవుతుంది. సో నేనేంటంటే నెక్స్ట్ ఎప్పుడైతే ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అది మన ఛానల్ అయితే రిలీజ్ లైక్ ఏంటంటే చెప్తాను. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అయిపోండి. గ్రో విత్ నాని అయితే ఫాలో అయిపోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.